ఎలా ఉన్నాను తెచ్చా అనవసరం చేసుకోమన్నాను సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి. యాక్చువల్లీ నువ్వు చాలా 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 అందంగా ఉంటావని నువ్వు అనుకుంటావు ఏం మాట్లాడతాడు నువ్వు గౌతమ్ ఇస్ హ్యాండ్సమ్ గౌతమ్ అన్ని నిజంగానే ఇట్స్ వర్క్ అని వస్తే ఇట్స్ వెరీ సిన్సియర్ ఇట్స్ వెరీ హార్డ్ వర్కర్ అన్నమాట. కొంచెం డల్లుకుపోతానన్నావు చూడు గురుగారు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. హై హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో పండగ దగ్గరకు వస్తుంది సంక్రాంతి. డెఫినెట్లీ మీకు చాలా చాలా ప్లాన్స్ అన్నీ ఉంటాయి సంక్రాంతికి. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది సంక్రాంతి అంటే ఎస్పెషల్లీ మా ఆడవాళ్ళు చాలా పద్ధతిగా ట్రెడిషనల్గా లంగా ఓని అన్నీ వేసుకొని చక్కగా రెడీ అయితే అసలు సూపర్ ఉంటుంది అన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏం చూపిస్తున్నాను అంటే సంక్రాంతి పండగ కోసం నేను ఎలా రెడీ అవుతున్నాను అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ముందుగా రెడీ అవ్వాలి. అండ్ ఈ వీడియో ఎస్పెషల్లీ ఎందుకోసం చేస్తున్నానంటే మా ఆడవాళ్ళ కోసమే. ప్రతిసారి మీరు అడుగుతూ ఉంటారు కదా కాస్ట్యూమ్స్, మీ కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ కొంటున్నారు ఏంటి అనేసి. అండ్ ప్రాబబ్లీ ఈ వీడియో వల్ల మీకు కూడా చాలా హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే నేను పర్టికులర్గా ఈరోజు రెడీ అవ్వడానికి ఒక మంచి అవుట్ఫిట్ని అయితే నేను రెడీ చేసుకున్నాను. చాలా అమేజింగ్గా వచ్చింది. అంటే నేను ఏదైతే రెఫరెన్స్ని చూసుకొని నాకు లంగావోని అనేది ఇలాగే కావాలని అనుకున్నాను, అలాగే ప్రాపర్గా నా డిజైనర్ అయితే నాకు చేసి ఇచ్చింది. అండ్ దానికి తగ్గట్టుగా జ్యువెల్స్ అండ్ పువ్వులు, జడాలు, సో ఇవన్నీ వేసుకొని కంప్లీట్ తెలుగు అమ్మాయిలాగా రెడీ అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ దట్టు ఈరోజు నేను ఒక షూట్లో ఉన్నాను, ఫర్ సంక్రాంతి షూట్లో ఉన్నాను. సో దీనికోసం ఎలా రెడీ అవుతున్నాను అండ్ ముందుగానే మీకు చూపించేస్తే మీరు కూడా ఇలాగే ప్లాన్ చేసుకొని పండగ కోసం మీరు ఇలా రెడీ అవుతారనేసి ఈరోజు ఈ వీడియోని నేను ప్లాన్ చేశాను. డెఫినెట్లీ ఫస్ట్ రెడీ అవ్వాలంటే మేకప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మేకప్ మీకు పర్టికులర్గా చూపించాల్సిన అవసరం లేదు, నా చాలా వీడియోలో మీరు మేకప్ చూసారు. సో మేకప్ వేసుకున్న తర్వాత హెయిర్ స్టైల్, సో ఎస్పెషలీ ఈ ఒక్క అవుట్ఫిట్కి ఎలా చేసుకోబోతున్నాను అది కూడా చూపిస్తాను. అండ్ అవుట్ఫిట్ గురించి చెప్తాను. సో కంప్లీట్గా డెఫినెట్లీ మీకు నచ్చుతుంది ఇందాకే చెప్పినట్టు. దానికన్నా ముందు డీటెయిల్ కూడా చెప్తాను అవుట్ఫిట్ అది ఇది. అండ్ దీంతో పాటు మీరు నా ఇన్స్టాగ్రామ్ని కంప్లీట్గా ఫాలో అయిపోతే డిజైనర్ ఎవరు, జ్యువెల్స్ ఏంటి అన్ని కంప్లీట్ డీటెయిల్ అన్నీ మీకు తెలిసిపోతుంది అనమాట. సో ఎవరైతే ఫాలో అవ్వలేదు ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో, శోభా శెట్టి అఫీషియల్ అని ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతాం, ఓకేనా? మీరు కూడా ప్రాపర్గా ట్రెడిషనల్గా ఇలాగే మేకప్ కూడా వేసుకోండి. చలో లెట్స్ స్టార్ట్ మేకప్. అంటే ఇప్పుడు వరకు ఇలాంటి పెద్ద నౌస్ పిన్ అయితే నేను ట్రై చేయలేదు, మీకు కూడా అందరికీ తెలుసు. బట్ కానీ ఇందాకే చెప్పినట్టు కొంచెం పండగ కాబట్టి మనం ఇట్లా నౌస్ పిన్ అన్ని పెట్టుకొని ట్రెడిషనల్గా రెడీ అవుతే లుక్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ట్రై చేస్తున్నాను. ఇప్పటి వరకు ఇలాంటి ఒక ట్రెడిషనల్ పట్టు సారీ లంగా ఓని అయితే అస్సలు వేసుకోలేదు, ఎస్పెషల్లీ ఇలాంటి అన్నీ ట్రై చేయలేదు కాబట్టి కొత్తగా ఉంటుంది. అండ్ మీరు కూడా అంటే ఎవరైతే ఈ పట్టు లాంటి హాఫ్ సారీ చేయలేదో ప్లీజ్ డూ ట్రై, బికాజ్ నేను ఒక పర్టికులర్గా ఒక ప్యాటర్న్ అనుకొని చేపించుకున్నాను కాబట్టి అదైతే చాలా బాగా వచ్చింది. సో ఇవన్నీ పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇలా చూస్తే నిజంగానే చాలా డల్గా అనిపిస్తుంది, బాగోదు. కంప్లీట్ గెటప్ అని వేసుకున్న తర్వాత లుక్ అయితే సెట్ అవుతుంది ప్రాపర్గానే నేను అనుకుంటున్నాను. సో మేకప్ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది, జస్ట్ లైనర్, ల్యాషెస్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అండ్ మేకప్ పర్టికులర్గా చూపించట్లేదు బికాస్ ఎందుకంటే ఆల్రెడీ మీరు నా అన్ని వీడియోలో మేకప్ చూసారు కాబట్టి పర్టికులర్గా అయితే చూపించలేదు. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి ఇది అన్నమాట, కొంచెం ఇట్లా, అరే దీన్ని ఏమంటారు, నువ్వు చేసింది పెన్సిల్ టాంగ్ తోటి కర్ల్ తిప్పుకొని ఇలా ప్యాకేజ్ చేసుకున్నాం అనమాట. కొంచెం మెస్సీ లాగా, అంటే మెస్సీ ఇన్ ద సెన్స్ నాట్ ఫుల్ మెస్సీ, జస్ట్ ట్రెడిషనల్ మెస్సీ లాగా. అండ్ సౌరం ఇక్కడ మాంటికా వస్తుంది, దాంతోపాటు ఫ్లవర్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత కంప్లీట్గా లుక్ తెలుస్తుంది. సో మీరు కూడా అంతే ఈ హెయిర్ స్టైల్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయి వస్తుంది. సో ఇది అన్నమాట. అండ్ దాంతోపాటు ఎస్ అఫ్ కోర్స్ మా హరిణి మీకు ఇప్పుడు కాస్ట్యూమ్ అండ్ జ్యువెల్స్ ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హాయ్, ఈరోజు మనం శోభా గారికి కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ ఇస్తున్నాం. సో ఆ లుక్కి మనం కుందన్ బేస్డ్ జ్యువెలరీ సెలెక్ట్ చేసామన్నమాట. ఇది వచ్చేసి పెద్ద హార్ అనమాట, మనకి కుందన్ లుక్ వచ్చేస్తుంది మొత్తం గ్రీన్ అండ్ పింక్ కలర్స్లో. ఇది షార్ట్ నెక్ పీస్, దీనికి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ అండ్ జుమ్కాస్ వచ్చాయి అనమాట. ఇయర్ రింగ్స్లో మేము డిఫరెంట్ చూస్ చేసుకున్నాం, దానికి మనకి చాంద్ బాలీస్ వచ్చాయి బట్ వి చూస్ బుటాస్.
అండ్ ఇది వడ్డానం, మొత్తం ఆక్సిడైజ్డ్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ అన్నమాట, విత్ మట్టి గాజులు అండ్ బ్యాంగిల్స్. ట్రెడిషనల్ అవుట్ఫిట్ కాబట్టి మేము ఎల్లో అండ్ పింక్ చూస్ చేసుకున్నాం. బ్లౌజ్ వచ్చేసి మొత్తం పర్ల్స్ వర్క్, గోల్డ్ అండ్ వైట్లో, అండ్ దుపట్టా కూడా ఇచ్చేసాం పింక్లోనే. దీనికి బార్డర్ మ్యాచింగ్లో తీసుకున్నాం అనమాట, ఎల్లో కలర్, బికాస్ లెహెంగా ఎల్లో ఉంది కాబట్టి దీనికి సెట్ అవుతుంది అనేసి మంచిగా. సో ఫైనలీ ఇది అనమాట ఈ రోజు తోటి లుక్. సో ఈ స్కర్ట్లో కూడా చాలా చాలా స్ట్రగుల్ అయిపోయామన్నమాట. హరిణికి అయితే ఫుల్ టార్చర్ పొద్దు నుంచి, ఇంకా అసలు ఫ్రీ అవ్వలేదు. బికాస్ ఒకసారి ఫుల్ లెంత్ అయిపోయింది, మళ్ళీ లెంత్ని లోపల ఫోల్డ్ చేసి కుట్టి అగైన్ మళ్ళీ ఓపెన్ చేసి అసలు చాలా స్ట్రగుల్ అయ్యామన్నమాట. ఇది ఇప్పుడు వరకు జ్యువెల్ది వడ్డానం అయితే ఎప్పుడు పెట్టుకోలేదు. హరిణి నాకు హౌస్లోకి ఎన్ని పంపించినా కూడా అసలు నేను పెట్టుకోలేదు అనమాట, నాకు నచ్చదు అనేసి. నేను ఇట్లా రెడీ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరో తెలుసా? హియర్ ఈజ్ అవర్ తేజ. నిజంగానే నేను అందుకే అరుణికి అంత టార్చర్ పెట్టానన్నమాట. హౌస్ లోపల కూడా అంతే, వాడు ఒక్కటే చెప్పాడు, అరే పాప ఏమంటారు, షార్ట్ డ్రెస్ వేసావు, లాంగ్ వేసావు, ఓపెన్ వేసావు, అన్ని వేసావు, కానీ పట్టు లంగా ఓని వేయలేదు, వడ్డానం వేయలేదు, పూలు పెట్టుకోలేదు, మాటికాయ వేయలేదు, ఇది పాపడి బిల్ల వేయలేదు, ఇవన్నీ వేయలేదు. కాబట్టి అట్లా రెడీ ఆవు అనేసి లిటరలీ మీరు నమ్ముతారో లేదో హౌస్ లో నాకు అంత టార్చర్ పెట్టాడు. సో ఈ రోజు స్పెషల్ గా నేను ఇలా రెడీ అయ్యాను కాబట్టి తేజ నన్ను పొగుడుతాడు ఎలా ఉన్నాను అనేసి. పొగుడురా, ఎలా ఉన్నాను తేజ? అనవసరం చేసుకోమన్నాను. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బాలేదు, సీరియస్లీ బాగాలేదు, చెప్పలేదు కానీ బాగుంది. అంటే హౌస్ లో చెబుతున్నా అటు చూసాం కానీ ఇప్పుడు ప్రాపర్ గా లంగా ఉంది సెటప్ లో. దట్టు వడ్డానం ఒక పల్లెటూరు అమ్మాయి లుక్ వచ్చేలాగా ఒకసారి రెడీ అవ్వే అని అడిగాను. వడ్డానం లేదు కానీ చేసుకుంది, కానీ ఇప్పుడు మొత్తం ఇట్లా రెడీ అయింది. సూపర్ ఉన్నావు, సీరియస్లీ చెబుతున్నా. బేసిక్ గా నేను ఇట్లా వస్తున్నానని చెప్పి నాకు మ్యాచింగ్ తీసుకుందండి. కావాలంటే మీరు నమ్మకపోతే నేను మీకు ఒక స్క్రీన్ షాట్ కూడా ఉంది ప్రూఫ్ కింద, నేను చూపిస్తాను. ఏమన్నాడు అంటే మెసేజ్ చేసి నిజాలే చెప్తాను. కాదు ఏంటంటే వీడు యాక్చువల్లీ నాకు మెసేజ్ చేశాడు. పాప ఇందాక చెప్పాను కదా నేను ఒక ఈవెంట్ షూట్ లో ఉన్నాను అనేసి. పాప నువ్వు ఏ కలర్ వేస్తున్నావు అన్నాడు. అరే నాకు తెలియదు రా, నా డిజైనర్ పంపలేదు అంటే చెప్పు అంటే అరే ఎల్లో అండ్ పింక్ అన్నట్టు అన్నిందిరా అన్నాను. అంటే వీడు ఏమన్నాడు తెలుసా, అరే పింక్ అబ్బాయి వేస్తే బాగోదు కానీ నేను ఎల్లో చేపించుకుంటాను అన్నాడు. నేను అన్న అది కూడా డార్క్ ఎల్లో కాదురా, కొంచెం గోల్డిష్ ఎల్లో అంటే ఇది మ్యాచ్ చేసుకున్నాడు దొంగ. సరే ఇప్పుడు నువ్వు నన్ను పొగడవు, నేను నిన్ను పొగడనా? యాక్చువల్లీ నువ్వు చాలా 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 అందంగా ఉంటావని నువ్వు అనుకుంటావు. ఉంటాలే, మరీ అంత అందంగా ఉండవు. కానీ ఈ రోజు ఈ ఎంటైర్ అవుట్ఫిట్ లో ఎట్లున్నావు తెలుసా? నేను నిజంగానే చెప్తున్నా, షాక్ అయ్యాను ఇందాక చూస్తుంటే. అరే ఎవరో సేటు అంకల్ అనుకున్నాను, చూస్తే తేజ అంకల్ లెక్కలు ఉన్నావు. అంకుల్ తింట్రా, ఫ్యూచర్ లో అవుతాం కదా, సేటు అంకుల్ లెక్కలు ఉన్నావు. నేను ఆంటీ అయితే అంకుల్ అవడానికి రెడీగా ఉన్నా. అది అవ్వదమ్మా, మీ అందరికి తెలుసు కదా, అది అవ్వదమ్మా. ఏమో అది అవ్వదమ్మా. సరే కానీ ఈ ఒక అవుట్ఫిట్ లో మా ఇద్దరు ఒక క్యాట్ వాక్ చేయాలని అనుకుంటున్నాము. చూడండి క్యాట్ వాక్ ఎలా వస్తుంది అనేసి. ఓకే, తేజ తోటి ర్యాంప్ వాక్ చేస్తే బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో కాబట్టి ఇది ఒక అదే కదా కదా ఎలా అదిరిపోయింది. అరే బాడీ ఎలా ఉంది? బాడీ ఎలా ఉంది? मेरी बॉडी
నాకు ఇచ్చింది కదా డబ్బులు చేస్తున్నా డైలీ. అవునా? ఎస్, యాక్చువల్లీ మీరు చూసారు కదా, ఏంటంటే అందరికి స్పెషల్ గా ఒక్కొక్క అవార్డ్ ని డెడికేట్ చేసినప్పుడు మా గౌతమ్ కి సో డబ్బులు ఇచ్చారన్నమాట. డెఫినెట్లీ హౌస్ లో కూడా అంతే శోభ వల్ల అనుకున్నాం కానీ అది అలా కలిసి వచ్చింది నీ గిఫ్ట్ వచ్చిన లేడన్నావు, నాకు నీ పేరు వచ్చింది గిఫ్ట్, ఇడికేమో నీ డబ్బులు వచ్చింది అంతే. కానీ ఏం చేశాడు, తీసి పడేసావు కదరా. అంతే మరి, అవసరం లేని వాళ్ళు మనకు అవసరం లేదు బ్రో. బట్ యాక్చువల్లీ చాలా మంది అడిగారు, ఈవెన్ కమెంట్స్ లో కూడా పెట్టారు, గౌతమ్ తో హ్యాండ్సమ్ గౌతమ్ తో ఒక వీడియో చేయండి, వీడియో చేయండి. అరే ఇంకోటి విషయం తెలుసారా నీకు, నా యూట్యూబ్ వీడియోలో గానీ నా సోషల్ మీడియాలో గానీ మొన్న ఒకటి రీసెంట్ గా నేను ఒక వీడియో పెట్టాను, అక్కడ కూడా చాలా వరకు కమెంట్స్ నేను గౌతమ్ కోసం చూసాను, గౌతమ్ ఇస్ హ్యాండ్సమ్, గౌతమ్ అన్ని. సో ఫైనలీ గౌతమ్ మళ్ళీ మనం వీడియో చేద్దాం. మీరు ఇద్దరు చేసుకోండి, నేను పోతాను. సరే, నా ఛానల్ చూసో అమ్మాయిలు ఫ్యాన్, ఎస్పెషల్ నీ ఫ్యాన్స్ కోసం ఏం చెప్పు. ఛానల్ చూసే అమ్మాయిలందరికీ గౌతమ్ ఫ్యాన్స్ కోసం చెప్పు. నా ఫ్యాన్స్ తేజు నీకున్నారా, చెప్పు నీ ఫ్యాన్ గురించి చెప్పు. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. మరి వీడియో ఎప్పుడు చేద్దాం? స్పెషల్ గా ఏమైనా చెప్పు. నా మూవీ ప్రమోషన్ చేద్దాం. 100% గౌతమ్ మూవీ త్వరలో రాబోతుంది అండ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు అండ్ మొన్ననే ఒక ట్రైలర్ కూడా చూపించాడు. ఇట్స్ అమేజింగ్, నిజంగా చెప్తున్నాను. సో హౌస్ లో ఎంత అయితే డెడికేటెడ్ గా ఉంటాడో బయట కూడా అంతే. ఆ సినిమా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాడు, చాలా హార్డ్ వర్క్ దాంట్లో కనిపిస్తుంది. 100% బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఈసారి హిట్ కొట్టాలనేసి రెడీగా ఉన్నాడు. సో ఆ టీజర్ చూస్తేనే మాకు కూడా అర్థం అయిపోతుంది, డౌటే లేదురా హిట్ కొట్టేస్తావు. సో 100% మీరు చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు. నా ఛానల్లోనే స్పెషల్ ఇంటర్వ్యూ గౌతమ్ ది మూవీ గురించి త్వరలో చేస్తాం. పాప నాకు ఒక చిన్న డౌట్ పాప, ఇది అమ్మాయిలకు అర్థమవుతుంది, అబ్బాయిలకు అర్థం కాదు అంత ఈజీగా. అదంతా కాదు, అంతా బాగుంది. మాడికి పాప ఏం కాదు, నిన్న ఫైట్ సీన్ లో కష్టపడ్డాడు మనోడు. ఫైట్ సీన్ లో చెప్పాను కదా చాలా కష్టపడతాడు, అట్లాంటిది బయటికి కనపడుతుంది. నిజంగానే ఇట్స్ వర్క్ అని వస్తే ఇట్స్ వెరీ సిన్సియర్, ఇట్స్ వెరీ హార్డ్ వర్కర్. నాకు బిగినింగ్ కొంచెం అంత సెట్ అవ్వలేదు కానీ తర్వాత నిజంగా చెప్తున్నాను బాగా కనెక్ట్ అయ్యాడు, సూపర్ కనెక్ట్ అయ్యాము. అండ్ ఓవరాల్ సీజన్ లో మనం ఒకేసారి అన్ని నామినేషన్ చేసుకునింది నాకు గౌతమ్, ఓన్లీ ఫస్ట్ వీక్, అంటే అక్కడే మీకు అర్థం అయిపోతుంది. సో అలా ఉన్నాం అన్నమాట, అంతే. మీరిద్దరు కన్నా నేను ఎందుకే మధ్యలో ఏదైనా చెప్పాలనుకుంటున్నాను. గౌతమ్ మూవీ గురించి చెప్పరా. గౌతమ్ మూవీ గురించి చాలా మన దాంట్లో చెప్పుకున్నాము, చూసుకున్నాము. నెక్స్ట్ అప్ కమింగ్ లో ఉంటది బేబత్సంగా ఆ వీడియో. అన్ఎక్స్పెక్టెడ్ హీరో అందరం ఎల్లో వేసుకున్నాం ఏంటి, అంతే. ఎల్లో అవునా, అందరూ ఎల్లోలేనా? ఎల్లో డర్టీ ఫెల్లో మనం అంటే అంతే ఉంటాం అన్నమాట. పింఛండి అల్లుకుపోతానన్నావు చూడు గురుగారు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఐల్ సీ గురుగారు, ఐల్ సీ. ఓకే బై బై. అన్నం తిందాం. చూసారు కదా, ఈ రోజు పండగ కోసం నేను ఇలా పక్కా తెలుగు అమ్మాయి ఎలా రెడీ అవుతుందో అలా ప్రాపర్గా రెడీ అయ్యాను అనమాట. సో ఇందాకే చెప్పినట్టు ఎస్, ఫస్ట్ టైం దిస్ టైప్ ఆఫ్ లంగావుని అండ్ ఎక్స్పెషల్లీ ఫర్ దిస్ పట్టు. సో ఫస్ట్ టైం వేసుకున్నాను అండ్ అందరికీ నచ్చింది అండ్ నాకు కూడా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ లుక్ ఎలా ఉంది అనేసి ప్లీజ్ డూ కమెంట్స్. కాస్ట్యూమ్ అయి ఉండొచ్చు, ఇట్స్ ఓవరాల్ ఎంటైర్ లుక్ మీకు ఎలా అనిపించింది, ఇందులో ఏదైనా మిస్ అయిందా అనేది కూడా ప్లీజ్ డూ కమెంట్. సో డెఫినెట్లీ మీరు కూడా ఇలాంటి కొత్త లుక్ అన్ని ట్రై చేస్తూ ఉండండి, మీకు కూడా చాలా బాగుంటుంది. ఎక్స్పెషల్లీ ఫర్ పండగకి ఇట్లాంటి లుక్ అని ట్రై చేయండి, నిజంగా మీకు నచ్చేస్తుంది అని చెప్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో వల్ల మీకు చాలా హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ మీకు నచ్చే వీడియో నేను చేస్తూనే ఉంటాను. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై.